ఏడుకు వచ్చినామయ్యా. దిగలపట్నం కన్యాలపల్లి సరైన స్వామి గ్రామోత్సవం అంటే ఇప్పుడు వచ్చినామయ్యా. వెళ్ళేవాళ్ళయ్యా. బిరుదు ఎంత ఉంది? అంటావు లేదయ్యా, ఏది లేదు మనకి తెలియదు. ఏంటి లేదు, పిల్లవాళ్ళకి లేదని చెప్పాలి. అక్కడ వీడియోలో ఏం చెప్తారు? తెలుగు స్వామి రొడ్లయ్యా, రొడ్లు చెబుతారు. రొడ్డు వినపడిందా? రొడ్డు రొడ్లు అదే పట్నం కనగానపల్లి స్వామి వారు సిఏడు గ్రామంలో అంగరంగ వైభవంగా గ్రామోత్సవానికి వచ్చినామయ్యా. చెప్పు అట్లా ఇట్లా వరుసనా చెప్పు. ఆయన వచ్చేసి పదాల రొట్టి మోడీ అంటాము. మళ్ళీ మూడో పేరు నాగేంద్ర. రొట్టి మోడీ నాగేంద్ర మూడు పేర్లు. ఆయన పేరు నాకు తెలియదు. ఆయన ఇంకా పెద్ద రొట్టి అంట, పొలాలకు అంతా పెద్ద రొట్టి అండి. చిన్న రొట్టి పొలాల ఉమేశం. ఈయన అందరికన్నా పెద్ద రొట్టి. ఆది చేరిన వ్యక్తి ఆయన. టెక్నాలజీ జిల్లా, కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా నేను 24 ఊరు నేర్పించాను. 24 ఊర్లోనూ అయ్యో కొన్ని ఉత్సవాలు ఒకరోజు జరిగి ముగిసిపోయేవి కాదు. అవి ఒక గ్రామం జ్ఞాపకాల్లో తరతరాలుగా నిలిచిపోయే సందర్భాలు. తరాలు మారిన సాంప్రదాయం కొనసాగుతుంది. అలాంటి అరుదైన సందర్భానికి అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ చీయేడు గ్రామం సాక్ష్యమైంది. శ్రీ అతకల్లపట్నం పెదయ్య స్వామి వారి ఊరేగింపు కార్యక్రమం 45 సంవత్సరాల తర్వాత చీయేడు గ్రామంలో ఎంతో వైభవంగా జరిగింది. 45 సంవత్సరాలుగా ఇలాంటి సందర్భమే రాలేదు. కులగురువులు శ్రీ కర్తనపర్తి జంగం శాంతప్ప స్వామివారు శ్రీ పెదయ్య స్వామివారికి పూలహారం వేసి గంటాధూపం వేశారు. ఆ తర్వాత కులగురువుకు శాల్వాతో సత్కరించారు గుడికట్టు పెద్దలు. అందుకే ఈరోజు గ్రామంలో ప్రతి అడుగులోనూ ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కనిపించింది. గ్రామ యువకులు పెదయ్య స్వామి వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో తమ భుజాలపై మోస్తూ ఊరేగింపుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత భక్తుల సమక్షంలో ఊరేగింపు కార్యక్రమం ప్రారంభమైంది. డుల్లుల వాయిద్యాలు, ఉరుముల వాయిద్యాల నడుమ భక్తుల జైకారాల మధ్య పెదయ్య స్వామి వారి ఊరేగింపు కార్యక్రమం ముందుకు సాగింది.
స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఒక్కొక్క అడుగు ముందుకు పడుతున్న కొద్దీ భక్తుల ఉత్సాహం మరింత పెరిగింది. ఈ ఊరేగింపులో మరో ప్రత్యేక ఆకర్షణ నూతన డొల్లుల బృందం. బిల్లె, అతుకల్లు, కనగానపల్లి డొల్లుల గురువు సారథ్యంలో నూతన డొల్లుల బృందం తమ వాయిద్యాలతో ఊరేగింపులో పాల్గొంది. డొల్లు మోగిన ప్రతిసారి భక్తుల అడుగుల్లో ఉత్సాహం పెరిగింది. డొల్లుల వాయిద్యాలు, పద్యాలు, భక్తుల జైకార్యాలతో చీయేడు గ్రామ వీధులు మారుమోగాయి. పల్లిలో సూరమ్మ ఉయ్యాల తల్లిలో సూరమ్మ ఉయ్యాల. ఆ తర్వాత డొల్లుల మోతలు, పద్యాల నడుమ పెదయ్య స్వామి వారి ఊరేగింపు గ్రామంలోకి ప్రవేశించింది. డొల్లు మోగే దిక్కులు దద్దరిల్లే, వీరప్పనాదం లోకం వినిపించే. డొల్లు మా ఊరు, డొల్లు మా గర్జన, డొల్లు మా జీవం, డొల్లు మా స్వర్ణం. డొల్లు నాదమే మా గర్వం, పురుగుల గుండెల్లో పౌరుష గీతం. కొండలు దాటిన కాపరు
ఊరేగింపు గ్రామానికి తొలి ద్వారం లాంటి నాభిశిల వద్దకు చేరుకుంది. స్వామివారు నాభిశిల వద్దకు చేరుకున్న అనంతరం అక్కడ సాంప్రదాయంలో భాగంగా గుమ్మడికాయ కొట్టడం జరిగింది. నడి గ్రామానికి చేరుకునే కొద్దీ భక్తుల సంఖ్య మరింత పెరిగింది. డొల్లుల మోత, పద్యాల స్వరం, స్వామివారి నామస్మరణ. ఆ రాత్రి చియేడు గ్రామం మొత్తం భక్తి వాతావరణంలో మునిగిపోయింది. చిన్నవారి నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఒకే ఉత్సాహం. స్వామివారి దర్శనం కోసం, స్వామివారి ఆశీస్సుల కోసం భక్తులు అడుగులు కదిపారు. ఊరేగింపు మరో ముఖ్యమైన ఘట్టానికి చేరుకుంది. నరసింహస్వామి దేవాలయం వద్దకు స్వామివారు చేరుకున్నారు. ఆలయ సన్నిధిలో స్వామివారి దర్శనం అనంతరం ఊరేగింపు తన తదుపరి ముఖ్య ఘట్టం వైపు సాగింది. ఇక ఊరేగింపులో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఘట్టం. పెదయ్య స్వామివారి తన తమ్ముడు స్వామివారి ఆలయం సన్నిధికి చేరుకున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత జరిగిన ఈ సందర్భం భక్తుల్లో ప్రత్యేకమైన ఆనందాన్ని నింపింది. ఆలయ సన్నిధికి చేరుకున్న అనంతరం గంటా ధూపం సమర్పించి కొబ్బరికాయ కొట్టి సాంప్రదాయ పద్ధతిలో అలుగు వేసుకొని కగ్గం పద్యం చెప్పడం జరిగింది. ఈ ఘట్టాన్ని చూసిన భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాల తరువాత తమ కళ్ళ ముందే జరిగిన ఈ ఆధ్యాత్మిక ఘట్టం ఒక ఉత్సవంలో ఒక ప్రత్యేకమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఒక ఊరేగింపులో కేవలం అడుగులు మాత్రమే ఉండవు, అందులో నమ్మకం ఉంటుంది, భక్తి ఉంటుంది, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఉంటుంది. అందుకే ఈ రోజు చియేడు గ్రామానికి ఒక ప్రత్యేకమైన రోజు. 45 సంవత్సరాల తర్వాత జరిగిన ఈ ఉత్సవం చియేడు గ్రామానికి ఒక మరిచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోయింది. వేల అడుగులు ఒకే దారిలో నడిచాయి, వందల గొంతులు ఒకే నామాన్ని పలికాయి, డొల్లుల మోతలో భక్తి ప్రతిధ్వనించింది. అతకల్లపట్నం కనగానపల్లి పెదయ్య స్వామి జై, శ్రీ అతకల్లపట్నం కనగానపల్లి పెదయ్య స్వామికి జై. పెదయ్య స్వామి వారి కరుణ భక్తులందరిపై ఉండాలని కోరుకుంటూ ఇలాంటి అరుదైన సాంప్రదాయాలను మన ముందు తరాలకు కూడా అందించాలనే ఉద్దేశంతో నేను మీ బిల్లే బాలకృష్ణ మరియు బేబీ గ్రూప్ ఛానల్ కమిటీ సభ్యులు బండి అశోక్, కోలాల ఉమేష్, కోలాల ఉగ్రేష్ మరియు మీ బీబీ గ్రూప్ ఛానల్ మళ్ళీ మరో సాంప్రదాయాన్ని అన్వేషిస్తూ మీ ముందుకు వస్తాము.